ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో అలాగే కౌన్సిల్‌లో కూడా పవన్ కళ్యాణ్ గారు గాని, దేవగూడి ఆదినారాయణ రెడ్డి గారు గాని, లోకేష్ గారు కౌన్సిల్‌లో వాళ్ళు మాట్లాడిన విధం చూస్తుంటే, జగన్మోహన్ రెడ్డి ఈ సమావేశాలు చూసిన తర్వాత నేను ఎల్లడిపోవడమే మంచిదేం అనుకుంటే. అంటే ఇలాంటి ర్యాగింగ్ తట్టుకోలేక రావడం మనిషి అసలు. ఎందుకంటే రాలేడు. ఇది కూర్చోలేడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే నిలబడి ఉంటే అవతల పక్క 151 మంది కూర్చుని చంద్రబాబు నాయుడు గారిని చాలా దారుణంగా కేరింగ్ చేస్తా, హేళన చేస్తే వెక్కిరిస్తూ ఉన్నాం. వాళ్ళ కుటుంబాన్ని కూడా చిలిచి మాట్లాడుతుంటే కూడా దమ్ముగా, ధైర్యంగా అసలు నిలబడి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా ఈ కూటమి నాయకులు ఎవరు కూడా ఏమి గెయిన్ చేయరండి. గ్యారంటీగా గెయిన్ చేయరు. ఒకవేళ ఏదైనా గెయిన్ చేసి వెక్కిరించి ఎగతాళి చేద్దామన్నా చంద్రబాబు గారు అది చేస్తారు. అయినా సరే అతను లోపల గుండె కాడు తడ ఒంట్లో వణుకు ఆగట్లేదు. బొచ్చేటు వెళ్ళామంటే వెళ్ళిపోయాడు. ఇక ఆంధ్రాన్ని రెడ్డి గారు ఒక కథ చెప్పారు. శకుని ఏం చేశాడంటే అందరిని నేను లోపల పడేస్తే అందరూ అన్నదమ్ములు అందరూ ఒక్కొక్క మెతుకు పోగేసి తనకి శకుని లోపలనే బతికించుకుంటారు. శకుని ఏం చేస్తాడంటే చచ్చిపోయిన తర్వాత సోదరులు అందరూ చనిపోయిన తర్వాత శకుని అవ్వదు మేనమామలే. ఆ మేనమామల్ని దుర్యోధన్ని ఖైదు చేయిస్తారు. ఆ ఖైదు చేయించినప్పుడు ఆ ఖైదులో ఉన్నప్పుడు తిండి కూడా పెట్టకపోతే స్వల్పంగా ఆహారం పెడతారు. అందరితో కలిపి అతను పెడతారు. శకుని రూపంగా తిని అతను రజకం పోతారు. వాళ్ళ ఎముకల్ని పాచికల కింద తయారు చేస్తారు. చేసుకుని ఆ పాచికలతోటి దుర్యోధన పసం అనుకుంటాం. ఈ పాచికలతో దుర్యోధన గెలిచాడని చూసాం అనుకుంటాం కానీ, ఆ గెలిపే అతనికి పతనం. అలాగా ఈ జగన్మోహన్ రెడ్డి కూడా ఈ 11 మంది సరిపోయే నిమిషాలు ఉంటాయి కదా! ఆ 11 22 నిమిషాలు తానే మాట్లాడొచ్చు కదా! అని చెప్పాడు ఆంజనేయ రెడ్డిలో. అంతేగాని ఈ సమయం ఎక్కువ కావాలంటే ఏదో రకంగా తెచ్చుకోవాలి కానీ, నువ్వు పారిపోవడం ఏంటయ్యా బాబు! అలాగే జోకులేస్తారు తప్పుతో. అతను కూడా ఆ 11 మందితో కూడా ఎంత గందరగోళం చేయాలో అంత గందరగోళం చేశాడు. అది చూసి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నాడంటే, షూటింగ్‌లో పవన్ కళ్యాణ్ గారు అన్నప్పుడు ఏమవుద్ది? సైలెన్స్ అంటాం. షూటింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు పిన్ డ్రాప్ సైలెంట్. ఇటువంటి గలాటా, న్యూసెన్స్ ఉన్నది కదా! ఇలాంటి పరిస్థితుల్లో ఇదంతా చూసి పవన్ కళ్యాణ్ ఇదేందో బాబు ఇలా ఉన్నారు ఈళ్ళు అనుకున్నాడు గ్యారంటీగా. అదే అన్నాడు. ఏది కాళ్ళకేత్తే మీరు ఎలా పడ్డారనుకోదు. ఆ గోల రభసతోటి మీ కథ మీరేటండి బాబు అని. నిజమే కదా మరి. అంటే అని సభలోనూ కించపరిచారు, ఎగతాళి చేశారు, వెక్కిరించారు. బయట అడుగడుగున ఆయన పర్యటన గాని, సభలని, సమావేశాలని ఇబ్బంది పెట్టారు. ఎక్కడన్నా టెర్రరిస్ట్ ఎయిర్‌పోర్ట్‌లో ఆపేసి నిలబెట్టారు. రోడ్డు మీద ఆయన పాటిగా బోట్స్ చేసుకుంటే కూడా చేసుకున్నారు. అంటే ఈళ్ళతోటి మీరు ఎలా ఎగారండి బాబు? మేము 15 ఏళ్ళు కలిసి ఉంటాం. అసలు ఎప్పుడంటే 15 ఏళ్ళు కత్తి పడుతుంది. అది ఇస్తారు. జగన్మోహన్ రెడ్డి సీట్ లేకుండా చేస్తారది. అంటే ఎమోషనల్‌గా చెప్పినా, ఏ రకంగా చెప్పినా భవిష్యత్తుకి చంద్రబాబు నాయుడు గారి పట్ల ఇంకొక పార్టీ అధినేత ఒక నమ్మకంగా చెప్తాను. మరి మనమే చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీ తెలుగుదేశం వాళ్ళే. ఆయనే కావాలని కోరుకునే వాళ్ళే. మరి ఆయన మీద ఈ ట్రోలింగ్ మాట్లాడితే ఆలోచించుకోవాలి. ఇక్కడ కౌన్సిల్‌కి వెళ్తే లోకేష్ గారు చాలా ప్రశ్నలు సమాధానం చెప్తారు. అన్నదాత సిటీ బాయ్ గాని, తల్లికి వందనం గాని, ఈ ఏప్రిల్, మే నెల నుంచి అమలు చేస్తారు. ఆడు పదే పదే సూపర్ సిక్స్ ఏసారు అడుగుతున్నారు. అది అయినా సరే సమాధానం చెప్పు. ఏవైనా ఒకటండి. ఈ సమావేశాల్లో జగన్మోహన్ డ్యూటీలో రమ్స్‌గా ఉండేది. ఎందుకంటే అయ్యన్న పాత్రుడు గారిని, రఘురామకృష్ణరాజు గారిని అధ్యక్ష అని అనలేకపోయాడు అక్కడ. అని శ్రీనివాసం మొత్తం అందరూ కూడా కోట్లాది మంది టీవీలు కట్టుకొని చూశారు నిన్న. అయితే అతను ఏమంటున్నాడంటే ఒకసారి హాజరు చేయించేసి నాకు భయం ఉంది. ఏంటి హాజరు కాకపోతే డిస్‌క్వాలిఫై అవుతాడేమో. దానికి అంతలో సమయం పెట్టాడు వచ్చి. ఆ పని చేసి దగ్గర రేపు నుంచి రావాలి మరి అయ్యే లోపల ఒకసారి వస్తాడేమో చూడాలి. ఏమైనా జగన్మోహన్ అనుకున్నది ఓకే. అయ్యింది అవుతుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి ఖచ్చితంగా కేడరు తెలుగుదేశం పార్టీ కష్టపడిన కేడరు ఒకంత నిరాశ, నిస్పృహ, కొంత అసహనం, అసంతృప్తి, ఆగ్రహం ఇయన్నీ వరుసగా ఉంది. ఊపిరి పట్టలేని పరిస్థితిలో ఉంది. పార్టీ కార్యకర్తలను చూసుకోలేదు. ప్రభుత్వం కూడా పూర్తిగా అధికారుల చేతుల్లో పెట్టేసి వాళ్ళు చెప్పినట్టుగా ప్రజాప్రతినిధి ఇది ప్రజాస్వామ్యం. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధిని చెప్పినట్టు వాళ్ళు చేయాల్సి వచ్చినారు. పబ్లిక్ సర్వెంట్స్ ప్రజల ప్రతినిధులు అంటే ప్రజలే గెలుస్తారు. కాబట్టి ఎవరి మాట వినాలంటే ఆమె మాట మటుది దమ్మి ఇష్టం ప్రభుత్వం కూడా వ్యవహరిస్తారని చెప్పేసి మా రూపం తెలుసు.